కడప జిల్లా బద్వేల్ జనసేన పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ సమన్వయకర్త బసవి రమేష్ ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి జనసేన మండల అధ్యక్షులు సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ సమన్వయకర్త బసవి రమేష్, సీనియర్ నాయకులు నందకిషోర్ ప్రసంగించారు. వారు మాట్లాడుతూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన అధినాయకులు పవన్ కళ్యాణ్ 23వ తేదీన జరిగే గ్రామ సభల్లో గ్రామస్థాయి ప్రతి ఒక్క జనసేన కార్యకర్త పాల్గొనే విధంగా మండల నాయకులు వారిని సన్నద్ధం చేయాలని కోరారు. గ్రామాభివృద్ధి కోసం వారి గ్రామానికి సంబంధించిన ముఖ్యమైన పనులను నిర్ణయించుకుని అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి పనులు పూర్తి చేయించుకోవాలని అన్నారు. దానికోసం జన సైనికులు, వీర మహిళలు భాగస్వామ్యం కావాలని, గ్రామాభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని కోరారు. కార్యక్రమంలో జనసేన సీనియర్ నాయకులు నందకిషోర్, కలసపాడు మండల నాయకులు చంద్రహాస్, మధుసూదన్ రెడ్డి, సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. తీర్మానం చేసుకోవడం జరుగుతుంది. ఈ తీర్మానం ద్వారా ప్రజలకు మన పంచాయతీకి ఎంత నిధులు వచ్చాయి, ఏ విధంగా ఖర్చు పెట్టాలా అనే విషయం మీద అక్కడ అందరూ ప్రజలు మాట్లాడుకొని ఒక తీర్మానం చేసుకుంటారు. ఈ గ్రామ సభల వల్ల గ్రామాలు అభివృద్ధి చెందుతాయి. కాబట్టి ఈ గ్రామ సభలలో అధికారులు అందరూ ఉంటారు. కాబట్టి ప్రజల ముందు మీ గ్రామ పంచాయతీకి ఇంత నిధులు వచ్చినాయి, ఏ విధంగా ఖర్చు పెట్టాలని చెప్పడం ద్వారా ఖచ్చితంగా మీరు పాల్గొనాలా. ప్రతి గ్రామంలో ఉన్న వ్యక్తి గ్రామ సభలు పాల్గొనాలా. దీనికి ముందుగానే మీకు పంచాయత్ సెక్రటరీ మీకు ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అది దండువారి ద్వారా. అలానే గ్రామ సెక్రటరీలకు వచ్చేసి ఎంపీటీఓలు కూడా మీకు అప్డేట్లు తెలియజేస్తారు. ప్రతి గ్రామంలో, ప్రతి పంచాయతీలో ఈ 10 గ్రామ సభలు జరుగుతున్నాయి. మీ గ్రామస్తులు నెగ్లెజెన్సీ చేసి పోకోకుండా మనకు ఉండకూడదు. ప్రతి ఒక్కరూ మన బద్వేల్ నియోజకవర్గంలో ఉన్న 86 పంచాయతీలు ప్రతి ఒక్కరి గ్రామ సభలకు అటెండ్ అయ్యి కనుక్కోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గ్రామంలో ఎంత డబ్బులు ఉంది, మా పంచాయతీకి ఎంత డబ్బులు వస్తుంది, ఎట్లా వినియోగించుకోవాలి, అందరం ప్రతి ఒక్కరు కూర్చొని ఒక మాటను నిలయించుకుంటే మన గ్రామాన్ని మనమే డెవలప్ చేసుకోవచ్చు. దాన్ని మీరు ఖచ్చితంగా ఈ అవకాశం వినియోగించుకోవాలా. మీకు ఉప ముఖ్యమంత్రి గారు మీకు చాలా మంచి అవకాశం ఇచ్చారు. ఇప్పటి వరకు మన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఏ పార్టీ కూడా గ్రామ సభలు పెట్టాలని ఎవరికి ఇంట్రెస్ట్ చూపింది, ఇంక్లూడింగ్ ఈ రోజు కూడా కొంతమంది గ్రామ సభలు